Audio Jungle. Audio Jungle. క్రీస్తు జననం గురించిన అంశము జాగ్రత్తగా మీరందరూ కూడా దీన్ని వీక్షించాలి. అలాగే వారి మాటలు కూడా కొంచెం పట్టుకోవాలి. అలాగే వాళ్ళ పేర్లు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కిట్ చూసిన అనంతరం మీకు ఈ స్కిట్ మీద కొన్ని ప్రశ్నలు వేస్తారు. సో మళ్ళీ ఆ ప్రశ్నలు మీరు జవాబు చెప్తే మీకు గిఫ్ట్లు ఇస్తారు. సో అందుకోసం కొంచెం శ్రద్ధగా చూడాలని మనం చేస్తున్నాం. గబ్రియేలు ఒక దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడుగా ఉండును. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. నేను పురుషుని ఎరగని దాను, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. ప్రభు దాసురాలిని, నీ మాట చెప్పున నాకు జరుగును. దేవుడి చెప్పిన ఏ మాట అయినా నిరాధకం కానిరు. దానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఈమెను నేను రహస్యంగా ఎలా విడిచిపెట్టాలి? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క శిశువును కనేది. ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. యావత్ ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, ప్రజాసంఖ్య రాయదనని కైసరు ఔగుస్తు నిర్ణయించడం వలన ప్రజలందరూ తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదో. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అయ్యా అయ్యా, అమ్మా అమ్మా. ఎవరండి మీరు? నా భార్య నిండు చూలాలతో ఉంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉందా? ఇక్కడ
ఏది ఖాళీగా లేదండి. మరియా కంచేది. అయ్యా అయ్యా, అమ్మా అమ్మా, ఎవరండి మీరు? నా భార్య నిండు చూలాలతో ఉంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉందా? మా ఇంట్లో ఖాళీ లేదు, వెళ్ళండి. అయ్యా, మా ఇంట్లో స్థలం లేదు. మాకు పసుపు పాకలో ఉన్నది, దానిని మీరు వాడుకొనవచ్చు. అలాగేనండి. రాజు వస్తున్నాడహో. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ప్రభువుకు ప్రణామములు. తూర్పు దేశం నుండి జ్ఞానులు మిమ్మును దర్శించుటకు విచ్చేసి ఉన్నారు. ప్రవేశపెట్టుడి. ప్రభు వారికి ప్రణామములు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజా? అవును, తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టును? మన దేశంలో నేనగా యూదాదేశం బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దాను కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. మీరు వెళ్ళి ఆయనను పూజించి నేనును ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకొని రండి. వెళ్ళండి. ప్రభు. హేరోదు రాజు అయిన నేనుండగా మరి ఒక రాజా? అసంభవం. ఇది జరగదు, జరగనివ్వను. చంద్ర బాబు. అవును బాబు, ఈ రోజు చాలా చల్లగా ఉంది. ఈ చల్ల మరగ గొర్రెగాయలా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు. రండి, వెళ్ళండి. దేవుని మహిమపరచరి. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట.
సూరసక్కనుడంట పశుల పక్కనుడంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కల్లారా సిద్ధములాడండి రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సూరసక్కనుడంట పశుల పక్కనుడంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట తూర్పు దేశమున వారు చూచి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. పుట్టిన శిశువు రాజు కాబట్టి నేను ఆయనకి బంగారం తెచ్చి ఉన్నాను. పుట్టిన శిశువు దైవ కుమారుడు కనుక నేను ఆయనకి సాంబ్రాణిని కానుకగా తెచ్చి ఉన్నాను. పుట్టిన ఈ శిశువు లోకరక్షకుడుగా జన్మించాడు గనుక ఆయనకు నేను బోళమును కానుకగా సమర్పిస్తున్నాను.